అందరికీ నమస్కారం. నిన్న భారతదేశంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక పండుగ రోజు, ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు, ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి రోజు. ఎందుకంటే ఇది భారతదేశంలో ఉన్నటువంటి యువతే కాదు, విదేశాల్లో ఉన్నటువంటి భారతీయ యువత కూడా ఈవేళ మళ్ళీ భారతదేశానికి మనం వెళ్ళిపోదాము అని ఒక ఆలోచన వచ్చేటువంటి విధంగా జరిగినటువంటి రోజు నిన్న అక్టోబర్ 15వ తేదీ. నిన్న గూగుల్ సంస్థ ఢిల్లీలో భారత్ ఏఐ శక్తి అనేటువంటి కార్యక్రమంలో ఏదైతే విశాఖపట్నంలో వాళ్ళు $15 బిలియన్ తోటి ఒక ఏఐ హబ్ విత్ 1 గిగావాట్ డేటా సెంటర్ని ఏదైతే లాంచ్ చేయబోతున్నారో దానికి సంబంధించి ప్రకటన చేసినటువంటి కార్యక్రమం నిన్న జరిగింది. దీనికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు, అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, అలాగే కేంద్ర ఐటీ మరియు రైల్వేస్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా మనం దీని గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ భారతదేశం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా చాలా వేగంగా జరుగుతూ ఉంది. 2014 నుంచి ఈ రోజుకు చూస్తే అనేక కార్యక్రమాలు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనం అభివృద్ధి చెందినటువంటి దేశాలకు ధీటుగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఒక మిషన్ పెట్టుకున్నాం. మన మిషన్ అండ్ నేషనల్ మిషన్ అండ్ ఏఐ సెంటర్స్ అనేటువంటి ఒక జాతీయ విధానాన్ని తీసుకొచ్చి అనేక రకాల ఇన్సెంటివ్స్ బడ్జెట్లో కూడా ఇచ్చి ఆ విధంగా భారతదేశంలోకి పెట్టుబడులను తీసుకురావాలి అనేటువంటి దిశగా ఒక మంచి పాలసీని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఎక్కడైతే ప్యారిస్లో జరిగినటువంటి ఏఐ యాక్షన్ సమ్మిట్ ఏదైతే జరిగిందో ఆ సందర్భంగా ప్రధానమంత్రి గారు కూడా ప్యారిస్ వెళ్ళటం, అక్కడ సుందర్ పిచాయ్ CEO ఆఫ్ గూగుల్ వారిని అక్కడ కలవటం, ఆ సమయంలో ఇండియాలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ గురించి, ఎందుకంటే ఇక్కడ అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఇండియాలో ఉన్నాయి అని చెప్పి ఆ సందర్భంగా చర్చలు జరపటం, ప్రధానమంత్రి గారు గూగుల్ని ఇండియా వచ్చి పెట్టుబడులు పెట్టమని చెప్పి ఆహ్వానించటం, ఆ సందర్భంగా గూగుల్ సంస్థ కూడా ఒప్పుకోవడం, ఆ తర్వాత మరి జరిగినటువంటి పరిణామాలు అవన్నీ కూడా మనం చూస్తే నిన్న వారు లాంచింగ్ ప్రకటన ఢిల్లీలో చేయటం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక జాతీయ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు, ఒక ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ అని మనం చెప్తున్నామో ఆ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రొయాక్టివ్గా ఉంటే, ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్, పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉంటే ఎలా ఉంటుందో ఈవేళ డిజిటల్ కానీ టెక్నాలజీ మీద ఎంతో అనుభవము, ఒక ఉత్సాహం ఉండి ఉద్యోగాలు కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలి అని చెప్పి ఏదైతే కోరుకుని ఎన్డీఏ ప్రభుత్వానికి 2024లో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అవకాశం ఇచ్చారో ఆ యొక్క ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కానీ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్రం ఇచ్చినటువంటి విధానాన్ని, ఆ యొక్క ఇన్సెంటివ్స్ని కూడా వాడుకుంటూ వారు ప్రొయాక్టివ్గా ముందుకు వెళ్ళి ఈవేళ మనకు గూగుల్ సంస్థ యొక్క పెట్టుబడులని విశాఖపట్నం వచ్చేటువంటి దిశగా వారు తీసుకున్నటువంటి చర్యల మూలంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా ఈరోజు మన భారతదేశంలోనే అత్యధిక ఎఫ్డిఐఏ కాదు, ఈవేళ గూగుల్ సంస్థ అమెరికా బయట వారు పెడుతున్నటువంటి అతిపెద్ద పెట్టుబడి డేటా సెంటర్గా ఈవేళ భారతదేశం రావటం అనేటువంటిది ఇది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఈ సందర్భంగా భారతీయ యువత, భారతీయులందరూ కూడా ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనం ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఈ యొక్క డేటా సెంటర్ మనకు ఇక్కడ విశాఖపట్నం రావటం మూలంగా ఒక గూగుల్ సంస్థే కాదు, అనేక అవకాశాలు. ఎందుకంటే దీనికి సబ్సీ లింకింగ్ కావాలి, అది కూడా ఇప్పుడు సింగపూర్ నుంచి తీసుకుంటామని చెప్పి ప్రకటన చేశారు. అయితే నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో అశ్విని వైష్ణవ్ గారు గూగుల్ సంస్థని రిక్వెస్ట్ చేయటం జరిగింది. దీన్ని మీరు సింగపూర్ నుంచి కాదు, మీరు అండమాన్ నికోబార్ నుంచి తీసుకున్నట్లయితే అక్కడి నుంచి మనకు జియోగ్రఫికల్గా, డెమోగ్రఫిక్గా మనకు ఒక అనుకూలమైనటువంటి ప్రాంతమే కాదు,
దాని నుంచి మనం మయన్మార్కి ఇవ్వచ్చు. మయన్మార్ నుంచి మళ్ళీ మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటికీ కూడా ఈ యొక్క కేబుల్ని మనం కానీ ఏర్పాటు చేయగలిగినట్లయితే అక్కడ కూడా ఈ యొక్క ఇంటర్నెట్ కానీ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఇవ్వచ్చు అని చెప్పి గూగుల్ వారిని రిక్వెస్ట్ చేయటం జరిగింది. ఈ యొక్క విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయేటువంటి ఈ యొక్క ఏఐ హబ్ మూలంగా ఒట్టి మన ఇండియన్స్కే కాదు, మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఫైనాన్స్ కానీ, అలాగే మనము అగ్రికల్చర్ కానీ, ఈ యొక్క రంగాలకు సంబంధించిందే కాదు, ప్రతి భారతీయుడికి కూడా ఈరోజు ఒక డేటా సెక్యూరిటీ. ఇప్పటివరకు ఇక్కడ ప్రాసెస్ అయినటువంటి డేటా విదేశాలకు వెళ్ళి వస్తుంది, కానీ ఈరోజు ఇక్కడే డేటా ప్రాసెసింగ్ జరుగుతుంది. మనకు ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్ మనకి స్టేబుల్గా ఉంటుంది, స్పీడ్ పెరుగుతుంది, బిజీ టైంలో కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, మనకి సెక్యూరిటీ ఇష్యూస్ ఉండవు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే సీ లింకింగ్ అవుతుందో, కేబుల్ సీ లింకింగ్ ల్యాండింగ్ స్టేషన్ మనకి విశాఖపట్నం రావటం మూలంగా భవిష్యత్తులో మనకి విశాఖపట్నం అంతా కూడా అనేక సంస్థలు మనకి విశాఖపట్నం వస్తానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం క్రియేట్ చేయబోతున్నాం. కాబట్టి ఒకసారి ఒక సంస్థ వచ్చిన తర్వాత మిగతా సంస్థలంతా కూడా మనం వెళ్ళనవసరం లేదు, వారికై వారే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి మన విశాఖపట్నంకి మరి వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. దీని మూలంగా మనకు అనేక రకాలుగా యువతకు కానీ, యువతకు కూడా ఇప్పుడున్నటువంటి కాలేజెస్లో ఏదైతే ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారో ఈ యొక్క ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా రేపు ఏఐకి కానీ, రేపు క్వాంటమ్ మెకానిక్స్ కానీ వెళ్ళాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ని ఇప్పుడు రీస్కిల్లింగ్ చేసుకోవాలి, అప్ స్కిల్లింగ్ చేసుకోవాలి. దానికి తగినటువంటి విధంగా కాలేజెస్ కానీ, రకరకాల ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సందర్భంలో అనేక రకాల ఒక పెట్టుబడి వచ్చినట్లయితే దానికి సంబంధించి మనకు అన్ని సెక్టార్లో కూడా ఈ యొక్క ఎకానమీ సర్క్యులేషన్ పెరుగుతుంది. కాబట్టి ఏదైతే వికసిత్ భారత్ 2047 అంటున్నామో, ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ అంటున్నామో, ఏదైతే భవిష్యత్తుని ఊహించి మనకి ఈ యొక్క జాతీయ విధానాల్ని మన నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నారో, ఈ యొక్క కార్యక్రమం ద్వారా రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం పక్కనున్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఇది భారతదేశం యొక్క ఎకానమీని పెంచడంలో ఈ యొక్క గూగుల్ ఏఐ హబ్ మొట్టమొదటిగా రావటం, ఆ తర్వాత వచ్చేటువంటి మిగతా అన్నీ కూడా చూసినట్లయితే మనం ఇక్కడ నుంచి 12 దేశాలకి మనం రాబోయే కాలంలో ఈ యొక్క డేటా సెంటర్ సర్వీసెస్ని ఇవ్వబోతుంది. అంతేకాదు భారతదేశంలో యువతకు అనేక రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుంది. దాంతోపాటుగా అనేక రంగాలకు రైట్ ఫ్రమ్ హౌసింగ్ నుంచి మనం ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, మిగతా అన్నీ కూడా ఒక యూనిట్ వస్తే ఏ విధంగా అయితే యాన్సిలరీ యూనిట్స్ అన్నీ కూడా వస్తాయో, మనకి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెసే కాదు, ఎంటర్ప్రెన్యూర్స్ రావటమే కాదు, అవకాశాలు పెరగటమే కాదు, మనకు ఎకానమీ కూడా పెరిగి ఏదైతే మనం ఈవేళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం 4వ స్థానంలో ఉన్నామో, 4వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్ళటానికి ఈ యొక్క గూగుల్ సంస్థ భారతదేశానికి రావటం అనేటువంటిది చక్కగా తోడ్పడుతుంది. ఇదే సందర్భంగా నరేంద్ర మోడీ గారు రాబోయే ఫిబ్రవరిలో మనకు 2026 ఫిబ్రవరిలో ఢిల్లీలో ఈ యొక్క ఏఐ యాక్షన్ సమ్మిట్ని కూడా మరి ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో భారతదేశం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, ఒక డిజిటల్ ఇండియాగా మన భారతదేశాన్ని తయారు చేయటంలో కానీ తప్పకుండా ఈరోజు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలన్నీ కూడా ఏదైతే ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పాలసీని తయారు చేయటంలో కీలక పాత్ర వహించినటువంటి నిర్మలా సీతారామన్ గారికి, అలాగే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో మరి యువత అంతా కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఈవేళ ఆలోచన చేసి మన భారతదేశానికి ఒకప్పుడు బ్రెయిన్ డ్రెయిన్ జరిగింది, ఇప్పుడు బ్రెయిన్ గెయిన్ జరగవలసినటువంటి అవసరం ఉంది. మన దేశంలో ఉన్నటువంటి ఈ టాలెంట్ అంతా కూడా విదేశాలకు వెళ్ళటం కాదు, విదేశాల్లో ఉన్నటువంటి భారతీయ యువత టాలెంట్ అంతా కూడా మన భారతదేశానికి వచ్చి ఈ దేశం యొక్క అభివృద్ధికి, ఈ దేశంని మనం డెవలప్డ్ ఇండియా అంటే అభివృద్ధి చెందిన భారత్గా ఏదైతే కలలు కంటున్నామో, ఏదైతే మన
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచనలు చేస్తున్నారో ఆ దిశగా మనం ముందుకు వెళ్ళాలి అంటే మన ఇంటెలెక్ట్ ఎక్కడ ఉన్నా సరే మళ్ళీ వెనక్కి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.